friends, welcome to my YouTube channel Jaymar Education Media. This is Jagan Mohan Reddy. First of all, I thank you all for watching my videos. If you are watching my video for the first time, please subscribe, like it and share it to your friends. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినటువంటి స్క్వేర్స్ ఆఫ్ 2 digits అండ్ 3 digits ఎలాగో తెలుసుకుందాం. సో ఒకసారి మనం కనుక గమనించినట్లయితే ఎగ్జామ్లో అకాడమిక్ స్టూడెంట్స్ ఒక విధంగా చేస్తాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థి ఒక విధంగా చేస్తాడు. మనకి అకాడమిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి టైం చాలా ఉంటుంది, డెరివేటివ్ మెథడ్లో చేస్తాము, టైం ఎక్కువ తీసుకొని ఆన్సర్ చేయగలుగుతాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ సమయంలో మనం ఎన్నో రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాథ్స్ సమ్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలు ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒకటి స్క్వేర్స్, 2 digits కానివ్వండి, 3 digits కానివ్వండి, ఆ సమ్స్ చేయాల్సి వస్తే మనం చాలా ఎక్కువ టైం తీసుకుంటాం. సో దానికోసం చాలా తక్కువ సమయంలో వితిన్ 5 secondsలో ఆన్సర్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. 85 యొక్క స్క్వేర్ ఎంత? వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 85? ఇది కనుక్కుంటాం. మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ 2 digits ఉన్నాయి, 1s + 5, 10s + 8. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 1s ప్లస్ యొక్క స్క్వేర్ ఎంతనో కనుక్కోవాలి. ఎంత స్క్వేర్? 5 5s are 25. సో రైట్ 5 here and keep 2 aside. Now multiply these 3 numbers. What we will get? 2 5s are 10, 10 8s are 80. 80 కి ఈ 2 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 82. సో write 2 here and keep 8 aside. Now do the square for 10s place. 8 square is how much? 64. You add 64 to this 8. What will you get? 72. This is our answer. What is the square of 85? 7225. మనం ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. 65 స్క్వేర్ హౌ మచ్? ఏం చేస్తాం? స్క్వేర్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ 25, 5 and 2 keep aside. Now multiply these 3 numbers. 2 5s are 10, 10 6s are 60. 60 plus 2, 62. 2 here and 6 keep aside. Now the square of 6, which is 36, plus 6, 42. Right here. So 4225 is the square of 65. ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం, మనకి ఇంకా మోర్ ప్రాక్టీస్ అవుతుంది. 25 స్క్వేర్, మనం 625 అనేది ఈజీగా చెప్పగలుగుతాము. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. స్క్వేర్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ 25, 5 and keep 2 aside. Multiplication of this 3. 2 5s are 10, 10 2s are 20. 20 plus 2, 22. 2 here and 2 here. Now square of 10s place 2 square 4, 4 plus 2 6. 625 is our answer. Square of 25 is nothing but 625. Now look at the second example. Square of 92. ఏం చేయాలి? స్క్వేర్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ 2 2s are 4. ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ రావట్లేదు. తర్వాత మల్టిప్లైయింగ్ ఆఫ్ దిస్ 3 digits. 2 2s are 4, 4 9s are 36. So 6 here, keep 3 aside. And 9 9s are 81. 81 plus 3, 84. So 84. 8464 is the square of 92. Now look at the square of 58. So square of units place 8 8s are 64. 4 6. Then multiplying of these 3 digits. 2 5s are 10, 10 8s are 80. Plus 6, 86. 6 then 8 here. Now 5 5s are 25 plus 8, 33. What is the answer? 3364 is the
square of 58. Now look at this. 7 square. 7 square is nothing but 49. 9 here, 4 carry forward. Now the multiplying of this 3. 2 2s are 4. 4 7s are 28 plus 4 32. 329 is the square of 27. మీరు ఇప్పుడు 89 యొక్క స్క్వేర్ ఎంత అనేది నాకు కామెంట్ చేయండి. 89 యొక్క స్క్వేర్ ఎంత అనేది మీ షార్ట్ కట్ మెథడ్లో చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 3 డిజిట్స్ యొక్క స్క్వేర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. మామూలుగా మనం ఈ మెథడ్ని ట్రెడిషనల్ మెథడ్లో కనుక చేసినట్లయితే ఈ విధంగా చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ 729 తీసుకున్నట్లయితే దాని యొక్క స్క్వేర్ ఎంత అన్నప్పుడు ఫస్ట్ మనం 9 తోని ఈ మూడింటిని మల్టిప్లై చేసేస్తాము. తర్వాత 2 తోని మల్టిప్లై చేసి సెకండ్ రోలో వేస్తాము. తర్వాత 7 తో మల్టిప్లై చేసి థర్డ్ రోలో వేస్తాము. మొత్తం యాడ్ చేస్తాము. ఈ ప్రాసెస్ లో క్యారీ ఫార్వర్డ్లు, ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఒకటి వదిలేయడం, ఇక్కడ టెన్స్ ప్లేస్ లో ఒకటి వదిలేయడం, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చినట్లయితే దీన్ని సింపుల్ గా మనం చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఈ 729 స్క్వేర్ ని షార్ట్ కట్ మెథడ్ లో చాలా తక్కువ సమయంలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు కనుక మనం చూసినట్లయితే 2 డిజిట్ నెంబర్ ని స్క్వేర్ చేసేటప్పుడు మనము వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. సో నా దీన్ని మనం ఏం చేయాలంటే 2 డిజిట్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ని వన్స్ ప్లేస్ ని టెన్స్ ప్లేస్ ని కలిపి వన్స్ ప్లేస్ అనుకోండి, ఇది టెన్స్ ప్లేస్ అనుకోండి. ఇప్పుడు సేమ్ 2 డిజిట్ యొక్క స్క్వేర్ ఎలా చేస్తామో దీన్ని కూడా అలాగే చేయాలి. చేయాలంటే ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ యొక్క స్క్వేర్ అనుకోవాలంటే ఇక్కడ ఎంత ఉంది, 29 ఉంది. ఇంతకుముందు సింగిల్ డిజిట్ కాబట్టి చాలా ఈజీగా మనం చెప్పేయగలిగాం దాని యొక్క స్క్వేర్ ఎంతను. నా 29 ని మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకునే మెథడ్ లో స్క్వేర్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. ఎలా చేస్తాం దీన్ని మనం? ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ స్క్వేర్ 9 9s are 81 18. Now multiplying of this 3, 2 9s are 18, 18 2s are 36 plus 8 44. 4 here, 4 carry forward. Now tens place square, 2 square. 2 square is 4. 4 plus 4, 8. 841 is the square of 29. అయితే మనం 2 డిజిట్ నెంబర్ చేసేటప్పుడు మనకి ఒక డిజిట్ ఇక్కడ రాసుకొని మిగతాది క్యారీ ఫార్వర్డ్ రాసుకున్నాం. ఇప్పుడు మనము 2 డిజిట్స్ ని వన్స్ ప్లేస్ లాగా అనుకున్నాం కాబట్టి మనకి వచ్చినటువంటి స్క్వేర్ లో ఫస్ట్ 2 డిజిట్స్ రాసుకొని మిగతాది క్యారీ ఫార్వర్డ్ లో రాసుకోవాలి. అవుట్ ఆఫ్ 841, 41 here and 8 is in the carry forward. Now multiply this 3. 2 29s are 58, 58 7s are 58, 7s are how much? 7 8s are 56, 5, 7 5s are 35 plus 4, 5, 40. ఈ 40 కి క్యారీ ఫార్వర్డ్ 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 414. ఆ 414 లో 14 ఇక్కడ రాసుకోవాలి, దెన్ 4 ని క్యారీ ఫార్వర్డ్ రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం అనుకున్నటువంటి టెన్స్ ప్లేస్ ని స్క్వేర్ చేయాలి. 7 7s are 49, 49 plus 4 53. This is our answer. Square of 729 is 5,31,441. ఇక్కడ మనకి 29 ని స్క్వేర్ చేయడం, 59 ని 7 తో మల్టిప్లై చేయడం కొంచెం మనకు కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కనుక మనం సాల్వ్ చేసినట్లయితే మనం ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు 3 డిజిట్స్ యొక్క స్క్వేర్ ని మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం, సో దట్ మనకి ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 325 స్క్వేర్ ఎంత? సో ఇక్కడ ఏం చేయాలి మనం? 25 ని ఒక యూనిట్ గా తీసుకోవాలి. వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 25? 625. ఆ 625 ఏం చేయాలి? 2 డిజిట్స్ మనం రాసుకోవాలి, 6 ని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లైయింగ్ ఆఫ్ దిస్ 3 డిజిట్స్. 2 25s are 50, 53s are 150 plus 6 156. ఇక్కడ 156 అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనం ఈ 2 డిజిట్స్ ని ఇక్కడ రాసుకోవాలి, 56, 1 ని క్యారీ రాసుకోవాలి. తర్వాత 3 3s are 9, 9 plus 1 10,
10 ఇక్కడ రాసుకోవాలి. ద స్క్వేర్ ఆఫ్ 325 ఈస్ 1,05,625. ఇస్ ఇట్ క్లియర్? ఈ ఎగ్జాంపుల్ చూడండి. యు కన్సిడర్ దిస్ 85 యాజ్ అ సింగిల్ యూనిట్. సో వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 85? ఇక్కడ మనం కనుక్కోవాలి 85 యొక్క స్క్వేర్. ఇందాక 85 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 7,225. ఇందులో ఈ 2 డిజిట్స్ ని ఇక్కడ రాసుకోవాలి. 2 డిజిట్స్ ని ఇక్కడ రాసుకోవాలి. నౌ 72 ఇస్ అ క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్, మల్టిప్లైయింగ్ దిస్ 3. 2 85s are 170, 172s are 340. 340 కి 72 కలిపితే ఏమవుతుంది? 340 కి 72 కలిపితే ఏమవుతుంది? 211, 411. దీంట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ రాసుకోవాలి. దెన్ 4 ని క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోవాలి. నౌ లాస్ట్ 10th ప్లేస్ లో స్క్వేర్. 2 స్క్వేర్ is 4. 4 plus 4 8. What is our answer? 81,225. The square of 285 is 81,225. ఇప్పుడు ఒకటి డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 520 స్క్వేర్. ఏం చేస్తాం ఇక్కడ? ఈ 20ని ఒక యూనిట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ 20 స్క్వేర్. 20 స్క్వేర్ మీన్స్ 400. 400 లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? zeros. So you have to write 2 zeros, then keep 4 as a carry forward. Now by multiplying this 3, what we will get? 2 20s are 40, 45s are 200. 200 plus 4 204. 204 లో ఈ 04 ని ఇక్కడ రాసుకోవాలి. మనం 2 ని క్యారీ ఫార్వర్డ్ పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? 10th ప్లేస్ లో ఉన్నటువంటి 5 ని స్క్వేర్ చేయాలి. 5 5s are 25 plus 2 27. 27. This is our answer. The square of 520 is 2,70,400. Square of 520 is 2,70,400. ఈ విధంగా మనము కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మనము ఈ స్క్వేర్స్ అనేటివి చేయొచ్చు. 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ. మీరు టాస్క్ 915 స్క్వేర్ ఎంతనో మీరు చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు కామెంట్లో పెట్టండి. ఇన్ కేస్ ఏమైనా కొన్ని నెంబర్స్ స్క్వేర్ రాలేదు అని కనుక మీకు అనిపిస్తే మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ క్యాలిక్యులేటింగ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 digits as well as 3 digits in shortcut method. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.